హలో ఎవ్రీవన్, నేను మీ గీతిక కర్నాల. ఈరోజైతే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదే చుట్కి సెకండ్ బర్త్డే వీడియో మొన్న జాన్ 9th జరిగింది అనమాట. అయితే ఇది వ్లాగ్ లాగా డే మొత్తం ఏం చేసాము, ఎలా చేసాము అనేది ఈ వీడియోలో అయితే ఉంది. మెయిన్గా మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఆ రోజు ఏంటి, మాకు హ్యాపీనెస్, అందరితో కేక్ కట్ చేసింది కాకుండా ఇంకొకటి అయితే ఉంది, అది ఈ వీడియోలో ఉంది. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి కంప్లీట్గా. అయితే మార్నింగ్ మాత్రం ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాము. అయితే వైకుంఠ ఏకాదశి రోజు మీకు ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్, సీతారాం టెంపుల్ అదన్నీ చూపించాను కదా. శివాలయం కూడా ఉంటుంది పాతదని చెప్పాను కదా, అదే ఈ టెంపుల్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. ఇది క్లోజింగ్ టైంకి ముందుకు వెళ్ళాము. అయితే అభిషేకం, అర్చన అవన్నీ అయిపోయాయి, పూజ అవన్నీ, హారతి క్లోజింగ్ టైం, హారతి ఆ టైంకి వెళ్ళాము. ఇంకా అర్చన చేపించేసినాము, పూజ అయిపోయింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది ఆల్మోస్ట్ 12 అవుతుంది టైం, 12-12:30 ఆ టైం వరకు గుడికి వెళ్ళి అలా అన్నీ చేయించుకొని వచ్చేసామన్నమాట. దానికి కొంచెం బాగాలేకుండే, అందుకని చెప్పి లేట్ లేసిందనమాట. తర్వాత ఏం జరిగింది అనేది వీడియోలో అయితే ఫుల్గా ఉంది, కంప్లీట్గా చూసేయండి. మేము ఏం చేసామో మీరందరూ కూడా అది చేయాలని ఐ సో విష్ అనమాట. ఏం చేసాము ఏంటి అనేది వీడియోలో అయితే కనిపిస్తుంది, చూడండి. మీరు కూడా మీ పిల్లలకి కానీ ఏదైనా అకేషన్స్ ఉంటే అలాగే చేయండి. అంటే ఈ వీడియో అయితే బిల్డప్ కోసం అట్లా అని ఏం పెట్టలేదు, అంటే మన పిల్లలకి కానీ అందరికీ తెలియాలి ఇట్లా చేయాలి అని చెప్పి అందుకే పెట్టాము. అది ఏంటి అంటే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట. వెజ్ పలావ్ టైప్ చేపించేసి సిల్వర్ ప్యాకెట్స్లో ప్యాక్ చేసేసి అట్లా ఒక 60 ప్యాకెట్స్ చేయించేసి 59 మాత్రం డిస్ట్రిబ్యూట్ చేసేసాము. ఇది బోయినపల్లి నుంచి సుచిత్రకి వెళ్ళే దారిలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇలాగా ఉంటే ఇక్కడ ఇక్కడ చాలామంది ఉంటారు అని ఐడియా ఉందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి కొన్ని చుట్కీతో పిల్లలకి ఇప్పించామన్నమాట. వాళ్ళ ఫేస్ పైన స్మైల్ బట్టి మనకు అదో సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే ఎందుకు ఇది రికార్డ్ చేయడం, ఇట్లా రికార్డ్ చేసే పని లేదు కదా మీరు చేసేది అని అనొచ్చు. కానీ మన పిల్లలకి కూడా తెలియాలన్నమాట, ఇలాంటివి చెయ్యాలి. మన పిల్లలకే కాదు చాలామందికి కూడా ఇలాంటివి తెలిస్తే మంచిది. మనం ఇంట్లో వాళ్ళతో చేసుకుంటాము, అండ్ ఫస్ట్ బర్త్డే అయితే గ్రాండ్గా అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాము. నేను ఫస్ట్ బర్త్డేకి కూడా అనుకున్నాను, కానీ ఆ రోజు టైం కుదరక అట్లా చేయించలేదు. అందుకే సెకండ్ బర్త్డేకి మాత్రం ఖచ్చితంగా అన్నట్టు చేయించాము. ఆ పిల్లోడు చూసారా 2 చేతులు చాచి అలా ముద్దుగా వస్తున్నాడు. వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్సే వేరనమాట. ఇది పట్టుకోలేకపోతుంది, అండ్ రైస్ కూడా చాలా వేడిగా ఉందన్నమాట. అందుకని చెప్పి కొందరు చేతిలోకి అయితే మిస్ అయిపోయింది. మీరు కూడా ఇలాంటివి చేయండి, పిల్లలకి తెలియాలి, మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి తెలియాలి ఇలాంటివి. మనం ఎంత చేసుకున్నా ఒక పార్ట్ మాత్రం ఇలాంటిది ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పి అందరికీ చెప్తాను. ఇట్లా మన పిల్లలకి తెలియాలి, ఫ్యూచర్లో వాళ్ళు కూడా అలా చేసుకోవాలని చెప్పి వీడియో తీసాము, అంతేకాని వేరే ఉద్దేశం ఏది లేదు అనమాట. బిల్డప్ కోసము ఇంకా దేనికోసము అట్లా వీడియో తీసిందైతే కాదు. అంటే వాళ్ళకి నేర్పించాలి, మనల్ని చూసి ఇంకొకరు కూడా చేయాలి ఇలాంటి మంచి పనులు అని చెప్పి వీడియో తీసాము. అక్కడ ఒక చిన్న పప్పి ఉండింది, దాంతో కాసేపు ఆడుకొని అలాగా వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాము. అయితే ఏంటి అంటే వీళ్ళు నాన్ వెజ్ తినారంట. మనం లక్కీగా ఏంటి ఆలోచించి వెజ్జే చేసాము. వాళ్ళు అడిగారు అనమాట, ఇది వెజ్జేనా అని చెప్పి. వెజ్ అని చెప్తే అప్పుడు కొందరు తీసుకున్నారు, దానికి తెలియక వేసేసింది, అట్లా వేయొద్దని చెప్పాను. ఇంకా అందరికీ హ్యాండ్కి ఇచ్చిందనమాట. కొందరికి ఇవ్వనంటే మేమే ఇంకా కొన్ని డిస్ట్రిబ్యూట్ చేసేసాము. ఇక్కడ ఫంక్షన్స్ అయినా బర్త్డేస్ అనే కాదు, ఎవరికి తోచినంతలో వాళ్ళు కొంచెమైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే అందరికీ తెలుస్తుంది అలా చేయాలి అని. సో వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. మేము ఫస్ట్ ఆర్ఫనేజ్లో అనుకున్నాము. ఆర్ఫనేజ్ కానీ
వృద్ధాశ్రమం కానీ సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, అలా అనుకున్నాము. కాకపోతే నెక్స్ట్ ఆలోచించింది ఏంటంటే వాళ్ళకి అట్లీస్ట్ షెల్టర్ ఉంది, ఎక్కడన్నా ఫండ్స్ వచ్చేదన్నా ఫుడ్ వస్తుంది, వీళ్ళకైతే కొంచెం అట్లా ఉంది కదా అని చెప్పి ఇక్కడ ట్రై చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా కొందరు ఉంటే ఫైనల్గా వీళ్ళకి ఇచ్చేసామన్నమాట. వీళ్ళకి ఇచ్చేసినాక లాస్ట్కి మాకు ఇంట్లల్లో పని చేసే వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇంటికైతే వచ్చాము. అంటే అదే ప్యాకెట్ పంచారు అని అనొచ్చు కదా, ఒక ప్యాకెట్ అయితే మిగిలిచ్చి ఎలా చేశారు ఇండియన్ టేస్ట్ కోసం మేము కూడా అదే టేస్ట్ చేసాము అందరం. చాలా బాగానే ఉంది, మంచిగా చేశారు. వెజ్ పలావ్ టైప్ అనమాట. మళ్ళీ కర్రీ సపరేట్గా అట్లా కాకుండా వెజ్ పలావ్ చేశారనమాట. సో నగేష్ కూడా టేస్ట్ చేస్తున్నాడు, అదే రైస్ అనమాట. చుట్కీ కూడా అదే పెట్టాము. డిఫరెన్షియేట్ అనేది తెలియద్దు అనమాట పిల్లలకి. మనం చిన్నప్పటి నుంచే ఇలా పెంచితే వాళ్ళకి కూడా ఆ థాట్ ఉంటుంది, వాళ్ళు కూడా అలాగే చేయాలని చెప్పి. ఇంకా నెక్స్ట్ అయితే డెకరేషన్, లంచ్ డెకరేషన్, ఆ తర్వాత ఈవినింగ్ కేక్ పార్టీ అనమాట, కేక్ కటింగ్ ఇంట్లో. సో ఇదంతా ఇల్లు అందుకే తీసేసాము, ఇంట్లో మేమే డెకరేషన్ చేసుకున్నాము. ఇవన్నీ తీసుకొచ్చి సేఫ్ బ్యాక్గ్రౌండ్ సిల్వర్ పెడదామని బాగా ట్రై చేసాము, కానీ దొరకలేదన్నమాట. సో దాంతో కానిచ్చేసాము. ఇంకా పింక్ డ్రెస్ కదా అన్నట్టు డార్క్ కలర్ షేడ్ ఇంకా ఉంటుంది అన్నట్టు అది పెట్టేసాము. మేమే డెకరేషన్ చేసుకున్నాం. కేక్ ఒక్కటి లేట్ అయిపోయింది, ఎందుకంటే ఆ రోజు 3కి ఆర్డర్ ఇచ్చాము. సో కేక్ రావడం లేట్ అయిపోయింది. అండ్ ఫొటోస్ దిగడానికి బాగా సతాయించేసింది చుట్కి. అందుకని చెప్పి ఆడిపిస్తూ అలాగా ఇలాగా అని చెప్పి ఏదో ఒకటి చెప్పుకుంటూ ఇట్లా వీడియోస్ ఫొటోస్ అయితే ట్రై చేసాము. అందులో కొన్ని ఫొటోస్ అయితే వచ్చినాయి అనమాట. ఇది కూడా ముందు రోజు తీసుకున్న డ్రెస్, ఎన్ని డ్రెస్సెస్ చూసినా ఆల్రెడీ ఉన్న వాటిలాగే అనిపించింది. అందుకే ఇది ట్రై చేయంగా జనరల్ బజార్లో తీసుకున్నాం ముందు రోజు నైట్. అది కూడా 9th బర్త్డే అయితే 8th రోజు నైట్ తీసుకున్నాం అనమాట. దానికి సైకిల్ బర్త్డే గిఫ్ట్ వచ్చింది. అండ్ ఇది డెకరేషన్ అయితే కంప్లీట్గా మనమే ఇంట్లో చేసుకుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చేసుకోలేమేమో అనుకున్నాము, కానీ ఈజీగానే చేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ ఇంట్లోనే కేక్ కట్ చేయడానికి అపార్ట్మెంట్లో పిల్లల్ని కూడా పిలిచాను అనమాట. కొందరు పిల్లలు హోంవర్క్స్ అయిపోయి ట్యూషన్ అయిపోయి వచ్చేసరికి 7:30 7:45 అయింది. అండ్ కేక్ లేట్గా వచ్చిందనమాట. అందుకని కొంచెం 8:30 అలాగ అయింది. వీళ్ళందరూ పిల్లలతో ఇలాగ సెలబ్రేట్ చేసాము. కేక్ కూడా పింక్ కలర్ అండ్ దాని డ్రెస్ కూడా పింక్ కలర్ అయిపోయింది. ఫొటోస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇలా బెలూన్స్తో ఆడిపిస్తుంటే కొంచెం అలాగా ఆడుతుంటే కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేశారనమాట. ఇంకా 2 కెమెరాస్ పెట్టి అండ్ 2 ఫోన్స్తోనే తీసాము. నగేష్ ఫోన్ నా ఫోన్తోనే తీసామన్నమాట. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా దాని బర్త్డేకి ఇట్లా ఏదన్నా ఫుడ్ డొనేట్ చేయడం అలాంటివి చేయాలని అనుకుంటున్నాము. నెక్స్ట్ బర్త్డేకి కూడా అలాగే చేయాలనుకుంటున్నాం. మీ ఇంట్లో కూడా అలాంటి బర్త్డేస్ ఏమైనా అకేషన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా అలాగే చేయండి. ఫైనల్గా అయితే కేక్ కటింగ్ తర్వాత అలాగా అందరితో ఫొటోస్ దిగేసి పిల్లలకి కేక్ చిప్స్ అవన్నీ పెట్టేసామన్నమాట. దానికి కేక్ కట్ చేయడం అయితే హ్యాపీగానే ఫీల్ అయ్యింది అందరికీ. తర్వాత కేక్ పెట్టేసాము, తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము. ఫస్ట్ ఫొటోస్ దిగేసి తర్వాత కేక్ పెట్టేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడంతో పిల్లలు హ్యాపీగా అయితే వెళ్ళిపోయారు. పిల్లలు వెళ్ళాకే మేము ఫొటోస్ దిగామన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోతుంది, నెక్స్ట్ డే స్కూల్ ఉండింది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ అడుగుతున్నారని చెప్పి ఫస్ట్ పిల్లలకి పెట్టిచ్చేసాను. తినేసి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళిపోయాక మేము అలాగా ఫొటోస్ దిగేసామన్నమాట. ఈ పద్ధతి కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి, ఏదైనా డొనేట్ చేయడం అట్లాంటిది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. సో దట్ ఇలాంటివి ఎన్నో నోటిఫికేషన్స్ వస్తాయి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.